ఇచ్చిన అప్లికేషన్లో ఇండ్ల గురించి, అలాగే జాబులు కావాలని, మరి పెన్షన్లు కావాలని, ఒకటి ట్రాన్స్ఫర్ కూడా పెట్టిండ్రు. అలాగే ఒక కోళ్ళ ఫారం పెట్టుకుంటాను, నాకు సబ్సిడీ ఇప్పియాలని, ఇట్లా 13 అప్లికేషన్ రావడం జరిగింది. ఆ అప్లికేషన్లో ఉన్న ప్రతి సమస్యను కూడా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిందో అది చూసి పరిశీలన చేసి తప్పకుండా ఆ డిపార్ట్మెంట్కి మేము పంపడం జరుగుతుంది. పంపిన తర్వాత కూడా ఆ సమస్యను పరిశీలన చేసి అది అయ్యే వరకు కూడా మేము వాటిని ఫాలోఅప్ చేస్తాము. తప్పకుండా వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ విషయాల్లో మరి అందరు కూడా మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సమస్యల్ని పరిష్కరించే ఈ వేదిక ఉంచినందుకు మరి మన ప్రభుత్వం కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇక ముందు కూడా అసలు సమస్యలు లేకుండా తెలంగాణ రాష్ట్రం కావాలనే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కాబట్టి ఆ ఉద్దేశం ప్రకారంగానే మాకు ఇచ్చిన ఈ బాధ్యతను తప్పకుండా నెరవేరుస్తూ ప్రభుత్వానికి మరి ప్రజలకు మధ్య నుండి సమస్యలను పరిష్కరించే రీతిలో మేము ఉంటామని తెలియజేసుకుంటున్నాం.